అకస్మాత్తుగా భారతదేశంలో దిగిపోయినటువంటి బ్రిటన్‌కి సంబంధించిన F-35B అక్కడే ఎందుకు ఉండిపోయింది? దాని వెనకాల జరుగుతున్న పరిణామాలేంటి? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బ్రిటిష్ రాయల్ నేవీకి చెందినటువంటి F-35B లైట్నింగ్ 2 ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో గత 10 రోజులుగా టర్మాక్ మీద నిల్చుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం భారత రాడార్లు స్టెల్త్ ఫైటర్ జెట్‌ని ట్రేస్ చేశాయని, కానీ F-35B తనంత తానుగా సహాయం కోరింది. హిందూ మహాసముద్రంలో భారత నేవీ, రాయల్ బ్రిటిష్ నేవీ 2 రోజులు సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి. అంటే ఇండియన్ నేవీ, బ్రిటిష్ నేవీ కలిసి డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. ఇది మామూలే. అయితే జూన్ 14న రోజున రోజువారీ డ్రిల్స్లో భాగంగా హిందూ మహాసముద్రంలో ఉన్న రాయల్ నేవీకి చెందిన విమాన వాహన యుద్ధ నౌక HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి టేక్ ఆఫ్ తీసుకున్న F-35B లైట్నింగ్ 2 హిందూ మహాసముద్రంలో డ్రిల్స్ నిర్వహిస్తుండగా కేరళ తీరానికి 100 నాటికల్ మైల్స్ దూరంలో అకస్మాత్తుగా లోపం తలెత్తడంతో వెనక్కి తిరిగి వెళ్లే అవకాశం లేకపోవడం తిరువనంతపురం ATC సహాయం అడిగాడు పైలట్. F-35 డిస్ట్రెస్ కాల్ స్క్వాంగ్ 7700 అనే కోడ్ని తిరువనంతపురం రాడార్కి వచ్చింది. దీని అర్థం అత్యవసర ల్యాండింగ్ కోసం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి ఇవ్వమని. అయితే అప్పటికే జాయింట్ డ్రిల్స్ చేస్తుండటం వల్ల డిస్ట్రెస్ కాల్ రాయల్ నేవీ ఫైటర్ జెట్ది అని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అర్థమైంది. కాబట్టి తిరువనంతపురం పౌర విమానాలకు సంబంధించి కాబట్టి కాసేపు ప్యాసింజర్ విమానాలను ఆపి F-35B ల్యాండింగ్కి అనుమతి ఇచ్చారు అధికారులు. సంయుక్త విన్యాసాల్లో భాగంగా నేవీ విమానాలకు అత్యవసర పరిస్థితి ఏర్పడితే దగ్గరలో ఉండే తిరువనంతపురం ఎయిర్పోర్ట్ని వాడుకోవచ్చని ముందే నోటిఫై చేశారు. కాబట్టి F-35B పైలట్ డిస్ట్రెస్ కోడ్ పంపించాడు. అబద్ధ ప్రచారం. జూన్ 14 డిస్ట్రెస్ కోడ్ పంపించినప్పుడు లో ఫ్యూయల్ అని పైలట్ తిరువనంతపురం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి చెప్పాడు. రెండోది, తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఫ్యూయల్ని F-35Bకి ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఫ్యూయల్ నింపాక రాయల్ నేవీ పైలట్ తిరిగి వెళ్ళిపోవాలి కదా, కానీ అలా చేయలేదు సరికదా. రేడియోలో HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్తో మాట్లాడాడు, కానీ విషయం ఏంటో చెప్పడం. ఇకపోతే టర్మాక్ అంటే రన్వే నుండి పార్కింగ్ లేదా అప్రాన్కి వెళ్ళే దారిని టర్మాక్ అంటారు. పాత రోజుల్లో రన్వేని కాంక్రీట్తో నిర్మించి దానికి అనుసంధానంగా టెర్మినల్కి వెళ్ళే దారిని తారుతో వేసేవారు, కాబట్టి టర్మాక్ పేరుతో పిలిచేవాళ్ళు. అదే ఇప్పటికీ వాడుకలో ఉంది. ఈ టర్మాక్ మీద ఫైటర్ జెట్ నిలిపి ఉంచడం, అది పాసింజర్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని ఒక హ్యాంగర్ ఇస్తామని అక్కడ పార్క్ చేయమని పైలట్ని అడిగితే ఒప్పుకోకుండా విమానం పక్కనే విశ్రమించాడు పైలట్. బహుశా F-35B రహస్యాలు తెలుసుకుంటారనే భయం వల్ల కావచ్చు హ్యాంగర్లో పార్క్ చేయడానికి ఒప్పుకోలేదు పైలట్. రెండో రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంజనీర్లు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పైలట్ ఒప్పుకోలేదు. సింగపూర్ నుండి లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్లు తిరువనంతపురం వచ్చి పరిశీలించి వెళ్ళారు, కానీ సమస్య ఏంటో కనుక్కోలేకపోయారు. రాయల్ నేవీకి చెందినటువంటి క్యారియర్ స్ట్రైక్స్ గ్రూప్ ఇంజనీర్లు వచ్చి పరిశీలించిన సమస్య ఎక్కడుందో కనుక్కోలేకపోయారు. చేసేది లేక వెనక్కి వెళ్ళిపోయారు. క్యారియర్ స్ట్రైక్స్ గ్రూప్ అంటే విమాన వాహన యుద్ధ నౌక, దానికి రక్షణగా ఉండే బ్రిగేడ్స్, కార్వెట్టి, డిస్ట్రాయర్స్ను మొత్తం కలిపి క్యారియర్ స్ట్రైక్స్ గ్రూప్ అంటారు. ఈ మొత్తానికి కలిపి మెయింటెనెన్స్ కోసం ఇంజనీర్లు క్యారియర్లో ప్రయాణిస్తారు. ఇంధనం నింపాక F-35Bని గాల్లోకి లేపడానికి ప్రయత్నం విఫలమయ్యాడు పైలట్. జూన్ 14 అంటే సమస్య ఇంధనం తక్కువగా ఉండటం వల్ల రాలేదు. హైడ్రాలిక్ సిస్టంలో లోపం వల్ల ఫైటర్ జెట్ ఎగరలేకపోతుంది అనమాట. అసలు F-35B డిజైన్ అనేది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీతో చేశారు. F-35 జాయింట్ స్ట్రైక్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ అనేది నిరంతరం కొనసాగుతూనే వస్తుంది. ఈ ప్రోగ్రామ్ జీవితకాలపు ఖర్చు $2 ట్రిలియన్ ఉండొచ్చని అంచనా వేశారు. ఇంత ఖర్చును భరించాలంటే ప్రోగ్రామ్ పూర్తవకుండానే ఫైటర్ జెట్స్ని అమ్మకానికి పెట్టింది లాక్హీడ్ మార్టిన్ సంస్థ. ముందు ఫైటర్ జెట్స్ని అమ్ముతూ మరోవైపు దాని R&D కొనసాగిస్తే ఖర్చులకు డబ్బు సమకూరుతుందనే ఉద్దేశంతో అమ్మకానికి పెట్టింది. IOC ఇనీషియల్ ఆపరేషన్ సర్టిఫికెట్ని ఇవ్వాలంటే ప్రాథమిక ఎలాంటి లోపాలు లేకపోతేనే ఫెడరల్ ఏవియేషన్ పరీక్షలు జరిపిస్తుంది. అట్లాంటిది IOC జారీ చేసేటప్పుడు లోపాలు బయటపడలేదా, లేక లాక్హీడ్ మార్టిన్ మేనేజ్ చేసిందా? IOC జారీ అయిన 2 ఏళ్లకు మళ్ళీ పరీక్షలు జరిపి FOC ఫైనల్ ఆపరేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. FOC జారీ చేసిన తర్వాత ఫైటర్ జెట్ అమ్మడానికి అనుమతిస్తారు. మరి అమెరికన్ ఎయిర్ ఫోర్స్ నేవీలు FOCని ఆధారం చేసుకునే లాక్హీడ్ మార్టిన్ నుండి F-35లు గుడ్డిగా కొన్నాయా? ఏదో స్కామ్ జరిగి ఉంటుంది, లేకపోతే లోపాలు ఉన్నా ఎలా కొంటారు? ఓసారి లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇంజన్ సాఫ్ట్వేర్ మరియు హెల్మెట్లో ఉండేటటువంటి డిస్ప్లే సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ALIS ఆటోమిక్ లాజిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో లోపాలు ఉన్నాయి. ALIS అనేది F-35ని ఆపరేట్ చేయడానికి చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. నిర్వహణ మరియు స్పేర్ పార్ట్స్ రవాణాలో విపరీతమైన జాప్యం వల్ల F-35లను కొన్న దేశాలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయి. F-35 స్టెల్త్ టెక్నాలజీ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. F-35 ఒక సార్టీ పూర్తి చేస్తే యాంటీ రాడార్ పెయింట్ వేయాల్సి ఉంటుంది, మరియు ఇది చాలా సమయం తీసుకుంటుంది. అత్యవసర సమయంలో ఒకసారి సార్టీ పూర్తయిన తర్వాత ARM వేయకుండా వెంటనే గాల్లోకి ఎగరడానికి వీల్లేదు. అలా అని ARM వేయకుండా వెళ్తే శత్రుదేశం గ్రౌండ్ లేదా విమాన రాడార్లు F-35 డిటెక్ట్ చేయగలుగుతాయి. ఈ చర్య అన్ని స్టెల్త్ ఫైటర్ జెట్స్కి తప్పనిసరి. ARM సప్లై చేయడంలో లాక్హీడ్ మార్టిన్ విపరీతమైన జాప్యం చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన రాయల్ నేవీ F-35B ఫోటో చూస్తే యాంటీ-AIR మిస్సైల్ కింద పైలాన్ అమర్చి ఉన్నాయి. అంటే అది స్టెల్త్ మోడ్లో లేదని అర్థమవుతుంది. నిజానికి మిస్సైల్స్ F-35B పొట్ట బెల్లీ వెపన్ బేలో ఉండాలి.
మిస్సైల్ ప్రయోగించేటప్పుడు బెల్లి తలుపులు తెచ్చుకుని మిస్సైల్ ఫైర్ అవగానే డోర్స్ మూసుకుపోతాయి. ఇది స్టెల్త్ మోడ్ అవుతుంది. కానీ విమానం రెక్కల కింద మిస్సైల్స్ ఉన్నాయి అంటే ఆర్మ్ సప్లై చేయకపోయి ఉండొచ్చు. ఏఆర్ఎం కోటింగ్ వేయినప్పుడు మిస్సైల్ బెల్లిలో ఉంటే ఏంటి, రెక్కల కింద ఉంటే ఏంటి, రాడార్కి తేలిగ్గా దొరికిపోతుంది. F-35B తరచూ హైడ్రాలిక్ సిస్టంలో లోపాలు వస్తున్నాయి. దీనివల్ల ఒక్కోసారి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఉన్నట్టుండి అమాంతం కుప్పకూలిపోతుంది. 3 నెలల క్రితం F-35 గాల్లో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. F-35లో మెకానికల్ ఫెయిల్యూర్స్ అనేవి సాధారణ విషయం అయిపోయింది. F-35 ఫైటర్ జెట్స్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎగరలేవు. ఎక్కువ వేడి అంటే 40 సెల్సియస్ కంటే వేడి ఎక్కువగా ఉన్నా మరియు భారీ వర్షంలో వెళ్లాల్సి ఉన్న ఇబ్బందులు తప్పవు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇప్పటికే ఆపరేషన్లో ఫైటర్ జెట్స్లో సాఫ్ట్వేర్ బగ్స్ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఉన్న లోపాలు సరిదిద్దకుండా కొత్త అప్డేట్స్ ఇస్తుంది లాక్హీడ్ మార్టిన్. బగ్స్ని తీసేసి కొత్త అప్డేట్స్ ఇస్తే కొత్త సమస్యలు వస్తున్నాయి. వాటిని సరిచేయమని కోరితే మరో అప్డేట్తో వాటిని సరిచేస్తామన్నట్టున్న నెలల కొద్ది జాప్యంతో వాటిని రెక్టిఫై చేస్తుంది. తిరువనంతపురంలో ఆగిపోయిన F-35Bలో సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేక హార్డ్వేర్ ప్రాబ్లం అనేది ఇంజనీర్లు పసిగట్టలేకపోయారు. అమెరికన్ నేవీ మెరైన్ కార్డ్స్ వాడే F-35 ఫైటర్ జెట్స్ మీద పెంటగాన్ ఆంక్షలు విధిస్తూ F-35ను సూపర్సానిక్ వేగంతో వెళ్లొద్దని కోరింది. సూపర్సానిక్ వేగంతో వెళ్తే ఇంజిన్ ఎగ్జాస్ట్ నుండి విపరీతమైన వేడి పుట్టి తోకభాగం కాలిపోయే అవకాశం ఉండడంతో ఈ ఆంక్షలు విధించింది. ఈ సమస్యను పరిష్కరించమని పెంటగాన్ లాక్హీడ్ మార్టిన్ మీద ఒత్తిడి తేవాల్సింది పోయి వేగం మీద పరిమితి విధించి నడపని పైలట్లు అనుకోవడం విచిత్రంగా ఉంది. తరచూ F-35 కాక్పిట్లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే జనరేటర్ కొద్ది నిమిషాల పాటు పనిచేయకపోవడం, మళ్ళీ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుందని పైలట్స్ కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. సూపర్సానిక్ వేగంతో వెళ్తే F-35 జెట్ ఫైటర్ మీద వేసిన యాంటీ రాడార్ మెటీరియల్తో చేసిన పెయింట్ కొట్టుకుపోతుంది. కాబట్టి సూపర్సానిక్ వేగంతో వెళ్ళొద్దని ఆంక్షలు విధించింది పెంటగాన్. రాత్రిపూట F-35 నడుపుతున్న సమయంలో హఠాత్తుగా కాక్పిట్లో డిస్ప్లేలు ఆన్ ఆఫ్ అవడం వల్ల మరో సమస్య. అయితే ఇది సాఫ్ట్వేర్ బగ్ వల్ల ఏర్పడుతుందని తెలుస్తుంది. కానీ ఇంతవరకు దాన్ని పరిష్కరించేది లాక్హీడ్ మార్టిన్. రాత్రిపూట F-35 నడుపుతున్నప్పుడు చీకట్లో చూడడానికి అని నైట్ విజన్ డిస్ప్లేని ఏర్పాటు చేసిన అప్పుడప్పుడు దృశ్యం మాయమైపోయి అడ్డంగా గీతలు హారిజెంటల్ లైన్స్ ఏర్పడుతున్నాయని పైలట్లు కంప్లైంట్ చేస్తున్నంత వరకు దాన్ని పరిష్కరించలేదు. అమెరికన్ నేవీ వాడే F-35Bలు సముద్రం మీద టార్గెట్స్ గుర్తించడానికి వీలుగా రాడార్ను అప్గ్రేడ్ చేయమని గత 2 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు పైలట్స్. కానీ పెంటగాన్ ఆ డిమాండ్ పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఉన్నాయి. అమెరికన్ మెరైన్ కార్ప్స్ అనేది స్పెషల్ ఆపరేషన్స్ కోసం ఏర్పాటు చేస్తారు. సముద్రంలో, ఎడారిలో ఎక్కడైనా అత్యవసర ఆపరేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది మెరైన్ కార్ప్స్. కానీ F-35Bని తీవ్రమైన వేడి లేదా చల్లటి ప్రదేశాల్లో వాడవద్దని పెంటగాన్ ఆంక్షలు విధించింది. ఒక ఆపరేషన్ కోసం అలాస్కాలో డ్రిల్స్ నిర్వహిస్తుండగా F-35Bలోని బ్యాటరీ చల్లబడిపోయి పైలట్కి వార్నింగ్ ఇవ్వడంతో ఆ డ్రిల్లో పాల్గొంటున్న మిగతా F-35Bలని అలాస్కా నుండి కొంచెం వేడిగా ఉండే ప్రదేశం తరలించింది ఎయిర్ ఫోర్స్. రష్యా అలాస్కాను స్వాధీనం చేసుకోవచ్చనే భయంతో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తమ F-35B ఫ్లీట్ని అలాస్కాకి తరలించిన సందర్భంలో జరిగింది ఇది. ప్రస్తుతం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో F-35Bని దాని రెక్కలు తీసేసి మిలిటరీ రవాణా విమానంలో లండన్ లేదా అమెరికాకి తరలించాల్సి రావచ్చు. రేపు మాపు ఈ పని చేస్తారు. ఎందుకంటే లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్లు భారత్కు వచ్చి రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉంది. F-35 ఫైటర్ జెట్లో ఇన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి చాలా దేశాలు నెక్స్ట్ బెస్ట్ అని అయిన రాఫెల్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ జెట్లు కూలిపోయాయని ప్రచారం చేయడం వెనక F-35లో ఉన్న లోపాలను కప్పిపుచ్చడానికే. కానీ మన దేశంలోని ప్రతిపక్షం తప్పితే మిగతా దేశాలు నమ్మలేదు. జెట్ ఫైటర్కి ప్రమాదం జరిగినప్పుడు పైలట్ క్షేమంగా తప్పించుకోవడం ఎజెక్షన్ సీట్ నెంబర్ వస్తే జెట్ ఫైటర్లను తయారు చేసే సంస్థలు. రఫేల్కి మార్టిన్ బేకర్ తయారు చేసిన MK-16 ఎజెక్షన్ సీట్ నెంబర్. ఒకవేళ రఫేల్ జెట్ కూలిపోయి ఉంటే పైలట్ వెంటనే ఎజెక్ట్ అయిపోయి ఉండేవాడు. రఫేల్ నుండి పైలట్ ఎజెక్ట్ అయిన వెంటనే ఆ విషయం మార్టిన్ బేకర్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉండే వెబ్సైట్లో నమోదవుతుంది. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎజెక్షన్ సీట్కు ఉండే శాటిలైట్ ట్రాన్స్మిటర్ వెంటనే శాటిలైట్ ద్వారా నేరుగా మార్టిన్ బేకర్ సర్వర్కి మెసేజ్ పంపిస్తుంది. అది వెంటనే నమోదు చేస్తుంది. కానీ ఇంతవరకు మార్టిన్ బేకర్ వెబ్సైట్లో ఎలాంటి ఎజెక్షన్ కౌంట్ నమోదు కాలేదు. అసలు రఫేల్ కూలిపోయిందా లేదా అన్నది ఇతర దేశాల రక్షణ అధికారులు మే 10న మార్టిన్ బేకర్ వెబ్సైట్ని చూసుంటారు. అయిందేదో మన మంచిగా అయింది. ఇక ముందు డొనాల్డ్ ట్రంప్ F-35ను కొనండంటూ మోడీజీకి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉండదు. లాక్హీడ్ మార్టిన్ కూడా ల్యాబింగ్ చేసి మన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు. ఇంతకీ రాయల్ నేవీ తమ F-35కి ఇన్సూరెన్స్ చేసిందా లేదా అన్నది తెలియడం రాలేదు. ఒకవేళ ఆన్సైట్ వారంటీ ఉంటే తిరువనంతపురం నుండి అమెరికాకి F-35Bని ఎయిర్ లిఫ్ట్ చేయడానికి $10 లక్షలు ప్లస్ 10 రోజులు తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో పార్కింగ్ చేసినందుకు మరో $1 లక్ష అదనంగా చెల్లించాల్సి ఉంటుంది రాయల్ నేవీ.